Well, try. Your good name? Huh? Your good name? Renzo. Renzo. Yeah. Nice to meet you. Yeah, bro. బాగున్నారా? ఇవాళ పొద్దున్న రికార్డ్ చేయడం కుదరలా, ఎందుకంటే లేచేసరికి చాలా టైం అయింది. అండ్ నిన్న ఈవెంట్ వల్ల అండ్ వీడియో ఎడిటింగ్ వల్ల కొంచెం టైం పట్టింది లెగడానికి. ఎనివే ఇప్పుడు టైం 12 అవుతుంది. సో ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని చిల్ అవుదాం. ఓట్స్లో కొంచెం సాల్ట్ వేసుకొని తాలింపు పెట్టుకున్నా. డిఫరెంట్గా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఎంత లోన్ ఉందో డిస్కస్ చేద్దామా? వెయిట్, ఇది మర్చిపోతే ఎట్లా? రెడీయా? ఇన్ 3, 2, 1. 2023లో నేను మాస్టర్స్కి వచ్చాను యూఎస్కి. మనకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వచ్చాను, విచ్ ఇస్ 40 lakhs. ఫస్ట్ ఇయర్ మొత్తం నా ఎక్స్పెన్సెస్, నా స్టే అన్నీ కలిపి 23 lakhs అయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి, సెకండ్ ఇయర్ వచ్చేసరికి రిమైనింగ్ 18 lakhs వాడేశాను. ఇటు బాగుంటుంది. ఇప్పుడు నాకు ఎందుకురా ఇంత ఖర్చు అయింది అంటే, నేను పార్ట్ టైం ఏం చేయలేదు, బయట ఎక్కువ చదువుకోవడానికి ఫోకస్ పెట్టాను, ఇంటర్న్షిప్స్ ఎక్కువ అప్లై చేయలేదు, జాబ్స్ ఎక్కువ అప్లై చేయలేదు. సో మొత్తానికి అట్లా 40 lakhs మొత్తం అయిపోయింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 years అవుతుంది కాబట్టి 57 lakhs అయింది ఇంట్రెస్ట్తో కలిపి. అండ్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ మాత్రమే. అపార్ట్ ఫ్రమ్ దిస్ బయట ఇంకొక 30 లక్షలు ఉండిద్ది. ఆల్మోస్ట్ 90 లక్షల అప్పు. 90 లక్షల అప్పు ఏంట్రా సీనా? ప్రస్తుతం ఉద్యోగానికి నా ఎక్స్పెన్సెస్ మాత్రం నేను బేర్ చేయగలుగుతున్నా. అంత అప్పు ఇప్పుడు క్లియర్ చేయడం కష్టమే. ట్రై చేయడం వరకు మాత్రం మన చేతిలో ఉంది, మిగతాదంతా ఆ పైవాడే చూసుకుంటాడు. ఓం నమ శివాయ. దీని బ్యాటరీ అయిపోయింది కదా. ఇది పేకాలంటే మనకు స్క్రూ డ్రైవర్ ఉండాలి, కానీ మరి మా ఇంట్లో లేదు. లాస్ట్ టైం ఏం చేశానంటే, ఇది పెట్టుకొని ఇది ఛార్జింగ్ పట్టాలి. ఇప్పుడు ఇది ఫుల్గా ఛార్జ్ అయ్యి ఉన్న బ్యాటరీ, ఎప్పుడో ఛార్జింగ్ పెట్టానులే. రాకీ రెడీయా? డ్రమ్ డ్రమ్ డ్రమ్. సో రేపు ప్లాన్ ఏంటో తెలుసా? ఇప్పుడే ఒక ఐడియా తట్టింది. బ్రో ఒక నిమిషం, ఈ క్యాన్వా అనుకున్నట్టుగానే ఉంది. సో అర్థమైంది కదా, పెయింటింగ్. కానీ ఈ ఛాలెంజ్ ఇప్పటికిప్పుడే అనుకున్నా నేను. అండ్ ఇది కళ్ళుగడతో చేద్దాం అనుకుంటున్నా, బికాస్ తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, మంచి నాలెడ్జ్ కూడా ఉంది. వర్చువల్గా చేద్దాం. అసలు ముందని అడుగుతానుండు.